హలో ఎవరివన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలని తెలుగులో అంటాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక పదమే అని చెప్తాము దాన్ని. అంటే భాషా భాగాలు. ఆ పదాన్ని ఎన్ని రకాలుగా అంటే ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా విభజిస్తాము. అవి ఏంటంటే నౌన్ కానీ, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వీటి గురించి డీటెయిల్గా చేసుకుందాం. అసలు ఎంత జాగ్రత్త చదవాలో మనం క్లారిటీ తీసుకోవడం కోసం మేము ముందుకు వచ్చాను. ఈ కెన్ గో ఫర్ ఫాస్ట్ బస్ అని చెప్పాను. షీ స్పీక్స్ ఫాస్ట్ అని చెప్పాను. యూజువల్లీ ఇందూస్ ఫాస్ట్ డ్యూరింగ్ ఆన్ ఫ్రైడే అంటున్నాను. ఫాస్ట్ అంటే హరి అప్, సమ్ టైమ్స్ గివ్స్ నెగిటివ్ రిజల్ట్ అని చెప్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫాస్ట్ యూజ్ చేసి, ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్ యూజ్ చేశాను. బట్ ఇక్కడ ఫాస్ట్ అనేది ఏమో అడ్జెక్టివ్ లాగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఫాస్ట్ ఏమో అడ్వర్బ్ లాగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఫాస్ట్ ఏమో వర్బ్ లాగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ఫాస్ట్ ఏమో నౌన్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో ఒకటే పదం ఎట్లా 4 రకాలుగా యూజ్ అవుతుంది. అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎంత జాగ్రత్త చదవాలి అనేది మీరు ఆ ఇంపార్టెన్స్ చూసుకోండి. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ లో ఒక గుండెకాయ లాంటిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎంత కరెక్ట్ గా మనం నేర్చుకోగలిగితే మనం టెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అంతే ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నీట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. జై హింద్, జై భారత్.